హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా గత గ్రూప్ ఎగ్జామ్లో అడిగినటువంటి ఫిజిక్స్లోని పీవీకి ఒక పార్ట్ 19 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరందరూ ఏం చేయాలి? వీడియోని లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఈజ్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. ఓకేనా? అండ్ దాంతోపాటు ప్రజెంట్ మనం డిస్కస్ చేసుకున్నటువంటి క్వశ్చన్స్ అనేవి ఒక తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. ఎవరైతే ఈ యొక్క మెటీరియల్స్ కావాలనుకుంటున్నారో వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి గ్యాదర్ చేసుకోండి. అండ్ దాంతోపాటు శ్రీనివాస్ మీకు యాప్ని కూడా ఇన్స్టాల్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఈ యాప్ నుంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా లభించడం జరుగుతుంది. అండ్ ఆల్రెడీ మనం రిఫ్లెక్షన్ డేటా కంప్లీట్ చేసుకున్నాం కదా. ఈ రోజు మనం మ్యాగ్నిఫికేషన్ అయితే స్టార్ట్ చేద్దాం. కొంతనే ఉంటుంది, చాలా తక్కువ క్వశ్చన్స్ అయితే మ్యాగ్నిఫికేషన్ నుంచి వచ్చినాయి. మోస్ట్లీ 3 to 4 క్వశ్చన్స్ వచ్చినాయి. ఆ తర్వాత మనం రీఫ్రాక్షన్ అయితే స్టార్ట్ చేద్దాం. రీఫ్రాక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క క్లాస్లో రిఫ్రాక్షన్ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేసేద్దాము. నెక్స్ట్ మనం లెన్స్, నెక్స్ట్ వీడియోలో లెన్స్ ఉంటుంది. లెన్స్ కూడా అయిపోయింది అంటే మనకి ఇక రిమైనింగ్ కొంత పోర్షన్ ఉంటుంది, అది కూడా కంప్లీట్ చేసేసుకుంటే కథం ఫటాఫట్ అయిపోద్ది. ఓకేనా? లాస్ట్ టైం 400 నుంచి 450 క్వశ్చన్స్ వచ్చినాయి. ఈసారి జస్ట్ 150 దాకా వచ్చినాయి అంతే. ఓకేనా? కాబట్టి నెక్స్ట్ టైం గ్రూప్ డీలో కూడా ఏ క్వశ్చన్ ఎందులోనే రావచ్చు, ఏ ఎగ్జామ్లో ఏ లెవెల్ క్వశ్చన్స్ అయినా రావచ్చు. కాబట్టి అన్ని టాపిక్స్ ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, సో లేట్ చేయకుండా మన యొక్క క్లాస్లోకి వెళ్ళిపోదాం. అండ్ అవర్ ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్లీ షోస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద మ్యాగ్నిఫికేషన్, ద ఆబ్జెక్ట్ డిస్టెన్సెస్ అండ్ ద ఇమేజ్ డిస్టెన్స్. సో ఇక్కడ ఈ కింది వాటిలో ఏది ఆవర్ధన వస్తువు యొక్క దూరము u మరియు ప్రతిబింబం యొక్క v మధ్య సంబంధాన్ని సరిగ్గా వివరిస్తుంది? ఏం లేదు, మ్యాగ్నిఫికేషన్ యొక్క ఫార్ములా ఏంటిది? ప్రతిబింబ దూరం బై వస్తువు దూరం. ప్రతిబింబాన్ని ఏమని చూపించిండు ఇక్కడ? v అని చూపించిండు. అండ్ వస్తువుని ఏమని చూపించిండు? u అని చూపించిండు. కాబట్టి ఆవర్ధనం ఈక్వల్స్ టు v బై u అంతే. ఓకేనా? సో ఇది మనకు ఈ యొక్క డేటా m ఈక్వల్స్ టు v బై u అయితే రావడం జరుగుతుంది. పైన ప్రతిబింబం వస్తుంది, దాని కింద వస్తువు రావడం జరుగుతుంది. The magnification produced by a lens is defined as the ratio of dash. కటకం ద్వారా ఉత్పత్తి చేయబడినటువంటి ఆవర్తనం డాష్ కి మనకి ఇక్కడ నిష్పత్తిగా చూపించడం జరుగుతుంది. సో దేన్ని చూపిస్తుందండి? మనకి ఒక ఉన్నటువంటి డేటా దేనికని చెప్పడం జరుగుతుంది? ప్రతిబింబం బై వస్తువు. సో ప్రతిబింబం బై వస్తువు అంటే ఇదే, ప్రతిబింబ ఎత్తు బై వస్తువు యొక్క ఎత్తు. సో కటకం ద్వారా ఆవర్తనం ఏదైతే ఉంటుందో అదే మనకు కటకమైన దర్పణమైన ఏదైనా సరే ఆవర్తనం ఒకటే కదా, ప్రతిబింబ ఎత్తు బై వస్తువు యొక్క ఎత్తు. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఇఫ్ మ్యాగ్నిఫికేషన్ ఈస్ పాజిటివ్ ద ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ ఈస్. ఆవర్తనం గనక ధనాత్మకంగా ఉంటే అప్పుడు ఏర్పడినటువంటి ప్రతిబింబం ఏ విధంగా ఉంటుంది? సో ఇక్కడ గనక మనం జనరలైజ్డ్ చూస్తే ఇక్కడ ఇందాక మనం చూసినాము మ్యాగ్నిఫికేషన్ ఈక్వల్స్ టు వి బై యూ. సో ప్రతిబింబం అనేది ఎక్కువగా ఉందనుకోండి, ప్రతిబింబం పెద్దగా ఉందనుకోండి, మ్యాగ్నిఫికేషన్ పెద్దగా ఉంటుంది. ప్రతిబింబం చిన్నగా ఉందనుకోండి, మ్యాగ్నిఫికేషన్ చిన్నగా ఉన్నట్టు. వస్తువు యొక్క డేటాని బట్టి అంతే కదా. వస్తువు కంటే చిన్నగా ఉంటే ప్రతిబింబంలో మనకు ఆ యొక్క మార్పు వల్ల ఆవర్తనం చిన్నగా కనిపిస్తుంది. వస్తువు కనే ప్రతిబింబం పెద్దగా ఉంటే ఆవర్తనం అనేది పెద్దగా అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి పీస్ మనకి తీసుకుంటే ఇక్కడ ఉన్నది మనకి ఇక్కడ డేటా ఎట్లా చూపిస్తుంది? ఈ యొక్క లెన్స్ ప్రకారంగా ఇది వర్చువల్గా, అప్రైట్గా అండ్ అదేవిధంగా లార్జర్ కనిపిస్తుంది ఫర్ ఏ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్. ఎందుకు? మ్యాగ్నిఫైయింగ్ దాంట్లో మనకి ఇక్కడ లార్జర్, ఇక్కడ ఏమన్నా ఆవర్ధన ధనాత్మకంగా అంటే ప్రతిబింబం ధనాత్మకంగా అంటే ప్లస్లో ఉంది. కాబట్టి అది మనకి ఎట్లా చూపిస్తుంది? వర్చువల్, అప్రైట్ అంటే మిథ్య మరియు నిటారుగా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఓకే, సో ఆన్సర్ ఏంటిదండి? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ద మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్ ఇస్ -1. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్ అబౌట్ ద పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్? పుటాకార దర్పణం యొక్క ఆవర్ధనం -1 అయితే వస్తువు యొక్క స్థానం గురించి కింద వాటిలో ఏది సరైంది? సో ఆవర్ధనం 1 అనుకోండి, సింపుల్గా 1 అనుకోండి. సో v బై యూ వాల్యూ 1 అవ్వాలి. అంటే v వాల్యూ 1, u వాల్యూ 1 అనుకుందాం. లేదా v వాల్యూ 100, u వాల్యూ 100, లేదా 200, 200. ఇట్లయితేనే కదా 1 వచ్చేది, అవునా? అంటే ఈ రెండింటి యొక్క పోయినటువంటి లొకేషన్ అండ్ రిటర్న్ వచ్చినటువంటి లొకేషన్ అప్పుడేమవుతుంది? ప్రతిబింబం యొక్క ఎత్తు వస్తువు యొక్క ఎత్తుకు సమానం అవుతుంది. ఎక్కడ సమానం అవుతుంది? ఫోకస్ వద్ద లేదు, అది బిందు రూపంలో ఉంటుంది. ఎక్కడ? వక్రతా కేంద్రంలో ఎట్లుంటుంది? వస్తువు యొక్క పరిమాణం సమానంగా ఉంటుంది, అదే పరిమాణంలో ఉంటుంది. కాబట్టి వక్రతా కేంద్రంలో ఉంటుంది. మైనస్ అనేది పుటాకార దర్పణానికి సంబంధించినటువంటి సైన్ కన్వెన్షన్ ఏదైతే ఉందో, కార్టీజియన్ సైన్ కన్వెన్షన్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా మైనస్ అనేది వస్తుంది. ఓకే, సో ఆ వస్తువు ఎక్కడ ఉందండి? వక్రతా కేంద్రంలో ఉంది. కాబట్టి మనకు అది సమానంగా వస్తుంది. ఓకే, if an object is placed at the center of curvature of a concave mirror, then what is the value of magnification? సో ఇక్కడ చూడండి, వస్తువును పుటాకార దర్పణం వద్ద ఉంచితే ఆవర్ధనం ఏమవుతుంది? ఇక్కడ ఏం చూపించిందండి?
ఆవర్తనం పుటాకార దర్పణం యొక్క ఆవర్తనం -1. ఇక్కడ ఏమవుతుంది, వక్రతా కేంద్రంలో ఉంచితే ఏమవుతుంది, -1 అవుతుంది. అంటే ఇక్కడ చూడండి 21, 12, 2025 షిఫ్ట్ 2లో వచ్చింది. నెక్స్ట్ 22, 12, 2025 షిఫ్ట్ 2లో వచ్చినటువంటి, అంటే దీని నుంచి దీనికి 1 డే గ్యాప్లో మనకు సేమ్ క్వశ్చన్ని అదే షిఫ్ట్లో వేసి పడేసింది అనమాట. అంటే 21, 22 కంటిన్యూ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో ఆన్సర్ ఏంటిదండి, ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. An image is formed at a distance of 30 cm from a convex mirror. When the object is placed 40 cm from the mirror, the magnification produced by the mirror will be. వస్తువును అంటే దర్పణం నుంచి 40 సెంటీమీటర్ల దూరంలో ఉంచితే కుంభాకార దర్పణం నుండి మనకు 30 సెంటీమీటర్ల దూరంలో ప్రతిబింబం ఏర్పడదంట. దర్పణం ద్వారా ఉత్పత్తి అయినటువంటి ఆవర్తనం ఏమవుతుంది. ఓకే, ఆవర్తనం అంటే ఏంటిదండి, m = -v/u. ఓకే, సో మనకు వస్తువు ముందర ఉంటుంది కాబట్టి మనకు అది మైనస్ తీసుకుంటున్నాము. ఓకే, సో -v/u దట్ ఇంప్లైస్. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి ఇచ్చినటువంటి దర్పణం నుంచి ఎంత దూరంలో ఉంది వస్తువు, 40. సో u = -40. కుంభాకారమైన పుటాకారమైన వస్తువు అనేది మనకు ముందరనే ఉంటుంది కాబట్టి ఇదే వస్తుంది. ప్రతిబింబం అనేది దర్పణానికి బ్యాక్ సైడ్ ఏర్పడుతుంది కాబట్టి v వాల్యూ పాజిటివ్ అవుతుంది, v వాల్యూ పాజిటివ్ అవుతుంది. ఓకే, సో -30 / -40 ఇది పోతుంది. సో 30/40 అంటే 3/4. సో ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. రెండు డేటా వాడే ఇచ్చిండుగా, వి వాల్యూ ఇచ్చిండు, యూ వాల్యూ ఇచ్చిండు. A real and inverted image is formed at a distance of 30 cm from a concave mirror when the object is placed 40 cm from the mirror. What will be the magnification produced by the mirror? వస్తువునంట దర్పణం నుంచి 40 సెంటీమీటర్ దూరంలో ఉంచినంట పుటాకార దర్పణం నుంచి మనకు 30 సెంటీమీటర్ దూరంలో నిజ మరియు విలోమ ప్రతిబింబం ఏర్పడితే దర్పణం ద్వారా ఉత్పత్తి అయినటువంటి ఆవర్తనం ఏమవుతుంది. ఓకే, సో మనకి ఇచ్చినటువంటి డేటా, సో u = -40, v = -30. ఎందుకంటే ఇది పుటాకార దర్పణం కాబట్టి v వాల్యూ u వాల్యూ రెండు మైనస్లు అవుతాయి, f వాల్యూ కూడా మైనస్ అవుతుంది. సో m దట్ ఈక్వల్స్ టు -30/-40, మైనస్ పోయింది, ఇంకో మైనస్ ఉంది, -3/4. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఇక్కడతో మనకు మ్యాగ్నిఫికేషన్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్, రీఫ్రాక్షన్ ఆఫ్ లైట్. ఓకేనా, చాలా చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుందండి, క్లారిటీగా చెప్తా. కన్ఫ్యూజ్ అయ్యిర్రా అంటే మాత్రం ఇంకా మనం ఏం చేయలేము ఇంకా. ఓకే, when a thick glass slab is placed over a printed matter, the letters appeared raised. This is due to dash. ప్రింట్ చేయబడినటువంటి పదార్థంపై మందపాటి గాజు పలకను ఉంచినప్పుడు అక్షరాలు పైకి ఉబికి వచ్చినట్లుగా కనిపిస్తాయి. ఇది డాష్ కారణంగా జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ మనం ఒక మ్యాటర్ తీసుకున్నాము, ఒక పేపర్ మీద తీసుకొని దానిపైన ఒక గాజు స్లాబ్ అంటే గాజు ముక్కను పెట్టినట్లయితే అది మనకి ఇట్లా పైకి కనిపిస్తుంది. చూడండి, ఈ ఫాంట్ కంటే కూడా ఇది సైజ్ పెరిగింది, దీనికంటే కూడా ఇది సైజ్ పెరిగింది. దానికి గల కారణం ఏమిటి, కాంతి వంగి ప్రయాణిస్తుంది కాబట్టి వక్ర మార్గంలో మనకు కనిపిస్తుంది కాబట్టి అక్కడ ఏముంది, కాంతి వక్రీభవనం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా ఇదొక అప్లికేషన్ అంటే అనువర్తనం. అండ్ నెక్స్ట్, కన్సిడర్ ఏ రే ఆఫ్ లైట్ ట్రావెలింగ్ ఆబ్లిక్లీ ఫ్రమ్ ఎయిర్ టు గ్లాస్ స్లాబ్. ఓకే, నా గాలి నుంచి మనకి ఇక్కడ ఏమవుతుంది, గ్లాస్ స్లాబ్ వెళ్తుంది. సో ఎయిర్ అనేది రేరర్ మీడియం అంటే విరళ యానకం. డెన్సర్ అంటే ఏంటి, సాంద్రత యానకం అంటే డెన్సిటీ ఎక్కువ. సాంద్రత అంటే డెన్సర్ అంటే డెన్సిటీ ఎక్కువ. గాజు యొక్క సాంద్రత ఎక్కువ కదా గాలి కంటే, కాబట్టి ఇక్కడ సో ఇక్కడ ఏమన్నాడు, ఈ కింద వాటిలో ఏది కరెక్ట్ అన్నాడు. సో ఇక్కడ చూడండి, ఇది అభిలంబమైనటువంటి డేటా. సో ఈ యొక్క దానికి ఇక్కడ నుంచి ఒక కాంతి కిరణం అనేది వచ్చింది, ఎంత కొంత ఒక 45 డిగ్రీ కోణంతో వచ్చింది అనుకుందాం. ఎప్పుడైతే ఇది ఈ యొక్క డెన్సర్ అంటే సాంద్రతరమైనటువంటి దాంట్లోకి వెళ్తుందో ఇది యాక్చువల్గా ఇట్నే వెళ్ళాలి కదా, ఇట్లా వెళ్ళకుండా ఇది ఏం చేస్తుంది అంటే ఈ యొక్క మిడ్ పాయింట్ ఏదైతే ఉందో దాని వైపు ఆకర్షితం అవుతుంది. అంటే ఈ లైన్లో పోవాల్సింది ఈ లైన్లోకి రావడానికి ట్రై చేస్తూ కొద్దిగా ఇసుండి జరుగుతుంది. ఓకేనా, అభిలంబం వైపు జరుగుతుంది. జరిగిన తర్వాత అది కొద్ది దూరం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అది రేరర్ మీడియం అంటే ఇక్కడ ఎయిర్ ఏదైతే ఉందో మళ్ళీ ఇక్కడ కూడా ఎయిర్ అనేది ఉంటుంది కదా, ఈ యొక్క గాజు ముక్కకి యువతల సైడ్ కూడా ఎయిర్ ఉంటుంది కదా. సో ఇది బేసికల్గా ఏదైతే వచ్చిందో 45 యాంగిల్తో సేమ్ అట్లనే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క లైన్లో కూడా కొద్దిగా 45తో రావడం జరుగుతుంది. అయితే దీన్ని ఎక్స్టెన్షన్ చేస్తే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే లైన్ ఉంది, సో దీన్ని మనం ఎక్స్టెన్షన్ చేసినాం. సో దీని నుంచి ఇంత దూరం ఇది ఈ యొక్క పొజిషన్ నుంచి చేంజ్ అయిపోతుంది అనమాట. అంటే ఇక్కడి నుంచి ఎంటర్ అయినటువంటిది కొంత దూరం ప్రయాణించిన తర్వాత వేరే లొకేషన్లో సేమ్ ప్యారలల్గా బయటకు వెళ్తుంది అదే 45 యాంగిల్ తోటి. ఓకే, అండ్ దీన్ని ఎక్స్టెన్షన్ చేసినా సరే దీనికి ఇది ప్యారలల్గా ఉంటుంది. ఓకే, రేరర్ మీడియంలో సేమ్ ఉంటుంది, డెన్సర్లోనే వేరియేషన్ వస్తుంది. ఓకే,
సో ఇది పతన కోణము లేదా పతన కిరణము, ఇక్కడ ఎమర్జెంట్ అంటే బహిర్గత కిరణము లేదా ఉద్భవ కిరణం అని అయితే అనడం జరుగుతుంది. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పేరుంది. తెలుగు దాంట్లో ఒక పేరుంది, అంటే సో ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరుంది, కానీ మనకు మెయిన్ కాన్సెప్ట్. సో ఇక్కడ చూడండి, ఎయిర్ అనేది ఎయిర్ మీడియంలో ఈ విధంగా వచ్చింది, స్ట్రైట్గా వెళ్ళాల్సింది స్ట్రైట్గా వెళ్ళకుండా మనకి ఇక్కడ ఈ అభిలంబం వైపు బెండ్ అయింది, అండ్ బయటికి వెళ్ళేటప్పుడు అభిలంబం నుంచి జనరల్గా ఎయిర్లోకి వచ్చింది కాబట్టి మళ్ళీ ఏదైతే పాత్ వచ్చిందో అదే పాత్కు సమానంగా వెళ్ళిపోతుంది. కానీ ఇది ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ కాకుండా కొద్దిగా ఇసుంటే ఇది రావడం జరుగుతుంది. ఓకే, ఇది మనకున్నటువంటి డేటా. ఇది మీకు అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్స్ అన్ని మొత్తం ఇదే, ఈ ఒక్కటే పాయింట్ పట్టుకొని మొత్తం ఇదే ఉంటుంది. దాదాపు 30 క్వశ్చన్లు ఇదే ఉంది, ఇది ఒకటే లైన్ తోటి. ఇక్కడ చూడండి, కింది వాటిలో ఏది సత్యము? వక్రీభవన కోణం కంటే పతన కోణం చిన్నది. ఈ కోణం అనేది చిన్నది కదా దీనికంటే, కాబట్టి ఇది తప్పు. ఎందుకంటే పతన కోణం ఇక్కడ 45 ఉంటుంది, ఎంత ఉంటుంది? ఇది ఒక 30 అనుకోండి. వక్రీభవన కోణం అంటే ఇది ఏదైతే డెన్సర్ మీడియం అంటే ఏదైతే సాంద్రత యానకం అంటే గాజు ముక్క ఉందో ఆ గాజు ముక్కలు వెళ్తుంది, తక్కువ యాంగిల్తో ఉంది కదా, లంబంతో చేసేది, కాబట్టి ఇది తప్పు. పతన కోణము బహిర్గత కోణం కంటే ఎక్కువగా ఉంటుంది. లేదు, ఇది పతనం ఏదైతే 45 ఉందో బహిర్గత బయటకు వచ్చేది ఏదైతే ఉందో రెండు సమానం కదా, ఇది 45 అది 45. మొత్తం క్లీన్ చేసి చూడండి, ఇది 45 కోణం ఉంది, ఇది 45 కోణం ఉంది, అంటే రెండు సమానం, అంటే ఇది కూడా కాదు. కాంతి కిరణం గాలి నుండి గాజులు ప్రయాణించేటప్పుడు కాంతి వేగం తగ్గుతుంది. ఎస్, ఎందుకంటే ఇక్కడ మనకు పదార్థం యొక్క డెన్సిటీ మారుతుంది కాబట్టి కాంతి వేగం తగ్గుతుంది. ఎస్, కరెక్టే. పతన కిరణం మరియు బహిర్గత కిరణం ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి. ఎస్, ఇక్కడ చూడండి, దీనికి ఇది సమాంతరంగా ఉందా? ఎక్స్టెన్షన్ చేస్తే రెండు సమాంతరంగా ఉన్నాయి కదా, కాబట్టి ఇది కూడా కరెక్టే. కాబట్టి 3 and 4 ఆప్షన్ సి అవర్ ఆన్సర్. ఏం టెన్షన్ పడకండి, క్వశ్చన్స్ అన్ని ఇది ఒకటే పాయింట్ తోటి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద అట్మాస్ఫియరిక్ రిఫ్రాక్షన్? ఈ కింద వాటిలో వాతావరణ వక్రీభవనానికి కింద వాటిలో ఏది బాధ్యత వహిస్తుంది? వక్రీభవనం, కాంతి వక్రీభవనం. ఏమవుతుందండి? కాంతి పరిక్షేపణం అనేది ఒక స్పెషల్ ఫినామినాన్, అది వక్రీభవనానికి సంబంధించింది కాదు. కాంతి పరావర్తన రిఫ్లెక్షన్ కాదు. గాలి సాంద్రతలో మార్పు కారణంగా కాంతి వంగి ప్రయాణిస్తుంది. ఎస్, మనకు ఆ యొక్క డెన్సిటీలో వేరియేషన్ వల్ల ఇట్లా బెండ్ అయిపోతుంది, మళ్ళీ ఇట్లా బెండ్ అయిపోతుంది, ఇట్లా బెండ్ అయిపోతుంది, కాబట్టి ఇది కాంతి శోషణ, కాంతి అబ్జర్ప్షన్ కాదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ట్రూ వెన్ ఏ స్ట్రా అపియర్స్ బట్ బెంట్ వెన్ ప్లేస్డ్ ఇన్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్? సో ఏం లేదు, ఒక గాజు గ్లాసులో మనం నీటిని నింపి దాంట్లో ఒక స్ట్రాంగ్ కనుక ఉంచితే అది స్ట్రైట్గా ఇట్లా కాకుండా కొద్దిగా బెండ్ అయినట్టు కనిపిస్తుంది. ఎందుకు? ఇది ఒక నీటి యొక్క ఒక భాగం లెక్క కనిపిస్తుంది కదా, నీటి ఒక, అంటే ఇలా గాజు స్లాబ్ ఏదైతే తీసుకుంది ఏం దాని లెక్కనే, దీని ఒక డెన్సిటీ వేరే, ఏరియా ఒక డెన్సిటీ వేరే, కాబట్టి ఇక్కడ బెండ్ అవుతుంది, ఒక లంబం వైపు జరిగినట్టుగా కనిపిస్తుంది, కాబట్టి అక్కడ మనకు ఆ యొక్క డేటా అనేది కనిపించడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు పతన కిరణము, వక్రీభవన కిరణము, సమలంబం ఇవన్నీ కూడా ఒకే సమతలంలో ఉంటాయి. ఎస్, ఇక్కడ నుంచి వచ్చేటటువంటి పతన కిరణము అండ్ ఇక్కడ నుంచి వచ్చినటువంటి పరావర్తన వక్రీభవనము అండ్ ఇక్కడ ఉన్నటువంటి సమలంబం ఇవన్నీ ఇదే ప్లేస్లో ఉంటాయి, ఒకే తలంలో ఉంటాయి, కరెక్టే. ఇక్కడ బహిర్గతం అని ఇచ్చుంటే రాంగ్ అయ్యేది. పతన కోణం యొక్క సైన్ మరియు వక్రీభవన కోణం యొక్క సైన్ మధ్య నిష్పత్తి స్థిరంగా ఉంటుంది కాబట్టి మనకు ఆ యొక్క బెండ్ అనేది అదే విధంగా అనిపిస్తుంది. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఇదేం లేదు, సైన్ ఐ బై సైన్ ఆర్ దాని గురించినటువంటి డేటా అంతే, స్నెల్ నియమం ప్రకారంగా. The wavering of objects seen through a turbulent hot air stream is an example of. అల్లకల్లోలమైనటువంటి వేడిగాలి ప్రవాహం ద్వారా ఇచ్చినటువంటి వస్తువుల యొక్క తరంగం దీనికి ఉదాహరణ. సో మనకి ఇక్కడ మనం ఫైర్ పెట్టినప్పుడు వాతావరణంలో ఈ పైకి మనకు ఒక గాలి లాంటిది ఫామ్ అవ్వడం జరుగుతుంది, మనకి యువతల ట్రాన్స్పరెంట్ కాకుండా అదొక హీట్ లొకేషన్ లెక్క ఉంటుంది. దాన్ని ఏమంటాం అంటే దాన్ని మనం స్మాల్ స్కేల్ అట్మాస్ఫియరిక్ రీఫ్రాక్షన్ అనడం జరుగుతుంది. ఇదే వీడియోలో దానికి సంబంధించినటువంటి ఇమేజ్ చూపిస్తే మీకు అర్థమవుతుంది. చాలా క్వశ్చన్స్ రావడం వల్ల అది వెనకానో పడిపోయినట్టుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ డ్యూ టు రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్? కింద లేదు, కాంతి వక్రీభవనం వల్ల కాదు, అంటే మిగిలిన మూడు కాంతి వక్రీభవనం వల్ల అయితే అదొకటి మనకు కన్ఫర్మ్. డిలేడ్ సన్సెట్, సూర్యోదయం సూర్యాస్తమయం రెండు కూడా మనకి ఒక కాంతి వక్రీభవనం వల్ల రావడం జరుగుతుంది. ఎర్లీ సన్ రావడం అండ్ అదేవిధంగా డిలేడ్ అంటే సూర్యాస్తమయం లేట్ కావడం, రెండింటికి గల కారణం కాంతి వక్రీభవనము. వాతావరణంలో వక్రీభవనం జరగడం వల్ల మనకు అట్లా అవుతుంది. నక్షత్రాలు మెరవడం, ఎస్ ఇది కరెక్టే. కుంభాకార కటకం ద్వారా ప్రతిబింబ నిర్మాణం, కుంభాకార కటకం ద్వారా ఇది కరెక్టే, ఎందుకంటే ఇక్కడ కూడా బెండ్ అవుతుంది. కుంభాకార దర్పణం అన్నాడు, ఇక్కడ చూడండి కాన్వెక్స్ మిర్రర్ అన్నాడు, మిర్రర్ వల్ల కాదు ఇది, కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి.
వాట్ డస్ స్నెల్లర్స్ లా ఆఫ్ రీఫ్రాక్షన్ స్టేట్ అబౌట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అండ్ యాంగిల్ ఆఫ్ రీఫ్రాక్షన్ ఫర్ ద గివెన్ పేర్ ఆఫ్ మీడియా? ఇచ్చిన మాధ్యమ జతకు పతన కోణం మరియు వక్రీభవన కోణం మధ్య సంబంధం ఈ విధంగా స్నెల్ వక్రీభవన నియమం అనేది తెలుపుతుంది. ఓకేనా? సో మనకి ఒక పతన కోణం అండ్ అదేవిధంగా సందిగ్ధ కోణం. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది, ఎన్ ఈక్వల్స్ టు సైన్ ఐ బై సైన్ ఆర్. సో ఐ అంటేనేమో పతన కోణము అండ్ అదేవిధంగా ఆర్ అంటేమో వక్రీభవన కోణం. ఓకే, సో పతన కోణం యొక్క సైన్ మరియు వక్రీభవన కోణం యొక్క సైన్ నిష్పత్తి స్థిరంగా ఉంటుంది. ఎస్, సమానంగా ఏముండవు, ఎల్లప్పుడు 90 ఉండవు, స్థిరంగా ఉండవు. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఇంకా ఇది మనకు అడ్వాన్స్డ్ సన్ రైజ్ కానీ డిలేడ్ సన్సెట్ కానీ కావడానికి గల కారణం ఏమిటి? ఏమవుతుందో చెప్పండి. దట్ ఈస్ ఇప్పుడే కదా మనం అనుకున్నది. చెప్పండి. రీఫ్రాక్షనే కదా, దాని గురించే కదా మనం డిస్కస్ చేసుకుంటుంది. అధునాతన సూర్యోదయం మరియు ఆలస్యమైనటువంటి సూర్యాస్తమయం రెండు కాంతి పరిక్షేపణ కాదు, కాంతి పరిక్షేపణం కాదు. అధునాతన సూర్యోదయం ఆలస్యమైన సూర్యాస్తమయం ఇంకో కాంతి వక్రీభవనం. భ్రమణం వల్ల మాత్రం అవుతుందా? లేదు. సూర్యాస్తమయం వక్రీభవనం వల్ల, అధునాత పరిక్షేపణ అవ్వడం వల్ల కాదు. ఇదే ఆన్సర్, ఇదే ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఆరిజిన్. ఓకేనా? సో ఇక్కడ మీకు కనిపిస్తుంది ఆరిజిన్. నెక్స్ట్ వీడియోలో అంటే ఇదే వీడియోలో మీకు తర్వాత కూడా ఆరిజిన్ అని వస్తుంది. వచ్చినప్పుడు మళ్ళీ మీకు డౌట్ వస్తుంది. ఈ ఆరిజిన్ అనేది ఇక్కడ మనకు ఉండేటటువంటి ఫిక్స్డ్ పాయింట్. దీనికంటే కింద ఉన్నది మనకు పైకి కనిపిస్తుంది అన్నమాట. ఆరిజిన్ కంటే కింద ఉన్నది కూడా ఆరిజిన్ పైకి వచ్చినట్టు మనకు కనిపిస్తుంది. ఎంత డిలే ఉంటుంది? 2 minutes ఉంటుంది. వై డస్ ద సన్ అపియర్ టు రైజ్ ఎర్లియర్ అండ్ సెట్ లేటర్ దెన్ ఇట్ యాక్చువల్లీ డస్? సేమ్ క్వశ్చన్ కదా. ఇంకో ఆరిజిన్ కంటే కింద ఉన్నది ఆరిజిన్ పైకి కనిపిస్తుంది. కారణం ఏమిటి? వాతావరణ వక్రీభవనం. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. స్టార్స్ అపియర్ టు ట్వింకిల్ ఇన్ ద నైట్ స్కై బికాస్. సో రాత్రి ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తున్నట్టు కనిపిస్తాయి. ఎందుకు? ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు నక్షత్రం మెరవదండి. అంతరిక్షంలో ఉన్నంతసేపు మెరవదు. మనం అంతరిక్షంలోకి మీరు ఎప్పుడైనా గమనించుంటే, వీళ్ళు అంతరిక్షంలోకి వెళ్తారు కదా ఆస్ట్రోనాట్స్, వాళ్ళు స్పేస్లో మనకు యొక్క ఫోటో తీసినప్పుడు దాంట్లో మెరవవు, అంటే వీడియోస్ రికార్డ్ చేసినప్పుడు. ఎప్పుడైతే అట్మాస్ఫియర్లోకి వస్తుందో ఇక్కడ స్ట్రాటోస్ఫియర్, మీసోస్ఫియర్, ఐనోస్ఫియర్, తర్వాత ట్రోపోస్ఫియర్, అంటే ఫస్ట్ ట్రోపోస్ఫియర్ ఉంటుంది, తర్వాత స్ట్రాటోస్ఫియర్, ఐనోస్ఫియర్, మీసోస్ఫియర్, ఇవన్నీ ఉంటాయి కదా. వీటిలలో వివిధ రకాలైనటువంటి పొజిషన్స్లో వివిధ రకాలైనటువంటి టెంపరేచర్స్ ఉంటాయి. దానివల్ల ఆ యొక్క మాలిక్యూల్స్ అనేవి షిఫ్ట్ అవుతూ ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే ఈ విధంగా షిఫ్ట్ అవ్వడం వల్ల మనకు అది మెరుస్తున్నట్టు కనిపిస్తుంది, అంతే. ఓకే, నక్షత్రాలు వేగంగా కదులుతాయి, కదలవు. నక్షత్రాల నుంచి వచ్చేటటువంటి కాంతి మనకి ఇక్కడ వక్రీభవనానికి గురవుతుంది. ఇదే క్వశ్చన్ దాదాపుగా ఒక 10 సార్లు వచ్చింది ఇదే వీడియోలో. ఓకే, వక్రీభవన నియమం పతన కోణం అనేది ఏ పరిధికి చెల్లుతుంది? రీఫ్రాక్షన్, లా ఆఫ్ రీఫ్రాక్షన్ సంబంధించినటువంటిది. ఆన్సర్ చేయండి. మనకు ఎప్పుడైనా సరే అది 0 to 90 మధ్యలో ఉంటుంది. ఎందుకంటే సైన్ ఐ బై సైన్ ఆర్ అనేది. ఓకే, సో అది 0 to 90 మధ్యలో ఉంటుంది. ఎందుకంటే 90 కంటే తక్కువ ఉంటేనే మనకు అది పాసిబిలిటీ అవుతుంది. అందుకంటే ఎక్కువ ఉంటే మనకేమిది సంపూర్ణ అంతర పరావర్తనం అవుతుంది. 90 కంటే ఎక్కువ అవ్వదు, 0 కంటే తక్కువ అవ్వదు, 0 to 45 వరకు మ్యాక్సిమం మనకు కనిపిస్తుంది. నెక్స్ట్, నక్షత్రాలు మెరవడానికి గల కారణం ఏమిటి? అట్మాస్ఫియర్లో ఏమవుతుంది చెప్పండి? వాతావరణ వక్రీభవనం కారణంగా. ఎస్, ఇది కరెక్టే. నెక్స్ట్ మనకి ఇక్కడ ఈ రెండు కాదు, ఇది చూడండి, రాత్రి సమయంలో నక్షత్ర స్థానంలో స్పష్టమైన మార్పు ఉంటుంది. ఎస్, సో ఆ యొక్క స్పష్టమైనటువంటి మార్పు ఆరిజిన్ ప్రకారంగా మనకు ఉంటుంది, ఆరిజిన్ ప్రకారంగా ఉంటుంది. దానివల్లనే మనకు ఆ యొక్క డేటా వస్తుంది. అంటే ఇది ఎప్పుడు మీరు చూడండి, మీరు అంటే నైట్ 7కి ఒకసారి చూడండి, తర్వాత 12కి చూడండి, తర్వాత 5కి చూడండి, ఎర్లీ మార్నింగ్ 5కి ఆ నక్షత్రం యొక్క స్థానం మారుతూ ఉంటుంది. ఎందుకంటే భూమి తిరుగుతూ ఉంటుంది కాబట్టి. దానివల్ల మనకి ఒక వేరియేషన్ వస్తుంది. సో ఆప్షన్ 3 and 4 అంటే యాడ్ ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఇంకో ఇది ఇందాక మనం చూసినాం కదా, ఈ కట్టెలు కానీ కాల్చినప్పుడు ఆ యొక్క వేడి వల్ల మనకి ఇక్కడ ఏర్పడుతుంది ఇట్లా. ద ర్యాండమ్ వేవరింగ్ ఆర్ ఫ్లిక్కరింగ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ viewed through a turbulent stream of hot air rising above the fire or a radiator. సో ఇక్కడ అగ్ని లేదా రేడియేటర్ పైన పైకి లేచినటువంటి అల్లకల్లోలమైనటువంటి వేడిగాలి ప్రవాహం ద్వారా చూసినటువంటి వస్తువులు మనకి ఇట్లా పైన కదులుతూ ఉన్నట్టు కనిపిస్తుంది కదా, లేదా మినుకు మినుకు అనడానికి గల కారణం ఏమిటి? అక్కడ పరిమిత స్థాయిలో లేదా చిన్న స్థాయిలో మనకి ఒక
వాతావరణం వక్రీభవనం గురవుతుంది. ఓకే, అక్కడ వక్రీభవనానికి గురవుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కాజ్డ్ బై అట్మాస్ఫియరిక్ రిఫ్రాక్షన్. ఈ కింది వాటిలో వాతావరణ వక్రీభవనం వల్ల సంభవించదు. ఏం జరగదు. నక్షత్రాలు మినుకు మినుకు అంటాయి, కరెక్టే. సూర్యోదయం సూర్యాస్తమయం లేటు ఒకటి, అంటే సూర్యోదయం పొద్దుగాల అవుతుంది, సూర్యాస్తమయం డిలే అవుతుంది. ఓకే. నిజ రేఖ గణితం కంటే కిందికుంటాడు, ఎస్. ఎందుకంటే ఆరిజిన్ కంటే కిందికున్నప్పుడు మనకు పైకి కనిపిస్తాడు. ఓకే. సూర్యుని ఎరుపు రంగు రావడానికి ఇది కారణం కాదండి, ఇది స్కాటరింగ్ వల్ల అవుతుంది. ఓకే, స్కాటరింగ్ వల్ల అవుతుంది. సో ఇది కాదు. సో ఆన్సర్ అంటే ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ద ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్ ఎన్నిసార్లు వస్తావు చూసిరు కదా, ఎన్నో 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 వస్తూనే ఉంటుంది. అది నక్షత్రాలు మెరవడానికి గల కారణం ఏమిటి? నక్షత్రాలు ఆరిజిన్ దగ్గర ఉంది కాబట్టి. ఓకేనా, ఎక్కడ ఉన్నట్టు కనిపిస్తుంది? అది ఆరిజిన్ దగ్గర ఉన్నట్టు. సో ఆరిజిన్ అంటే ఇది, ఏదైతే అబ్జర్వర్ ఉంటాడో ఆరిజిన్ దగ్గర అది కింద ఉన్న మనకు పైకి ఉన్నట్టు కనిపిస్తుంది. కాబట్టి ఈ స్మాల్ వేరియేషన్ తోటి ఇక్కడికి వచ్చి మనకు అది గిలగిలా కొట్టుకుంటుంటుంది ఇట్లా. The absolute refractive index of a material is 4/3. If the speed of the light in air is 3 into 10 power of 8 meter per second, then what will be the speed of light in this medium? So పరమ వక్రీభవన గుణకం 4/3 అయితే మనకు గాలిలో కాంతి వేగం ఎంత అంట? 3 into 10 power of 8 meter per second అంట. యానకంలో కాంతి వేగం ఎంత ఉంటుంది? ఆల్రెడీ వక్రీభవన గుణకం ఇచ్చేసిండు కాబట్టి దాన్ని బట్టి ఆన్సర్ ఇద్దాం. మరి వక్రీభవన గుణకం n = c/v. ఓకేనా, శూన్యంలో లేదా గాలిలో కాంతి వేగంపై మాధ్యమంలో కాంతి వేగం అంటే 3 into 10⁸ ఇది ఇచ్చేసిండు. సో v వాల్యూ మనకు కావాలి. అండ్ ఈ యొక్క డేటా ఎంత ఇచ్చేసిండు? 4/3. సో 4/3 దట్ ఈక్వల్స్ టు 3 into 10⁸v. సో ఇక్కడ 3 into 3 మనకి ఇది 9 అవుతుంది. అండ్ ఇక్కడ by 4, 9/4 into 10⁸ దట్ ఈక్వల్స్ టు ఇక్కడ v వెళ్ళిపోద్ది. సో 2 ఒకట్ల 4 ఒకట్ల 4 2 8 0.25 2.25 into 10⁸. సో ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫర్ ద సెకండ్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ద ఫస్ట్ డిపెండ్ ఆన్ ద. మొదటి దానికి సంబంధించి రెండో యానకం యొక్క వక్రీభవన గుణకం ఈ కింది వాటిలో దేనిపై ఆధారపడి ఉంటుంది? ఓకే. సో సరిహద్దు ఉపరితలం వద్ద ఆకారం కాదు, పరిసరాల ఉష్ణోగ్రత కాదు, తరంగ దైర్ఘ్యం మరియు మీడియా జత, ఓకే, మాధ్యమం యొక్క జత, ఎస్. పతన కాంతి యొక్క తీవ్రత, ఇదే సెట్ అవుతుంది వక్రీభవన గుణకానికి సంబంధించినటువంటి డేటా. ఎందుకంటే n2 దట్ ఈక్వల్స్ టు c1/c2 వస్తుంది. ఇందులో మనకు మొదటి మాధ్యమం రెండో మాధ్యమం లక్షణాలు వాటి యొక్క తరంగ దైర్ఘ్యంపై ఆధారపడి ఉంటుంది. తక్కువ తరంగ దైర్ఘ్య యొక్క వ్యాప్తి కారణంగా మనకు అధిక సూచికలను చూపించడం జరుగుతుంది. వాట్ ఈస్ ద టర్మ్ యూజ్డ్ ఫర్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఏ మీడియం వెన్ ఏ మీడియం 1 ఈస్ స్పెసిఫైడ్ యాజ్ వాక్యూమ్ ఆర్ ఎయిర్? యానకం అన్ని శూన్యం లేదా గాలిగా పేర్కొన్నప్పుడు యానకం యొక్క వక్రీభవన గుణకానికి సంబంధించి ఉపయోగించేటటువంటి డేటా ఏంటిది? ఒకవేళ ఒకటి గనక మనకు గాలి లేదా శూన్యంగా ప్రకటిస్తే అప్పుడు అదేమవుద్ది? అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో అది స్టాండర్డైజ్డ్ డేటా కాబట్టి పరమ వక్రీభవన గుణకం అయితే అనడం జరుగుతుంది. సో అప్పుడు n సిమిలర్గా 1 అవుతుంది, ఎందుకంటే ఇక్కడ 1ని సూచిస్తుంది కాబట్టి. ఓకే, సో n2 అందటి n2/n1 అయితే రావడం జరుగుతుంది. అది మనకు శూన్యం లేదా గాలికి సంబంధించినటువంటి డేటాని ఇస్తుంది. When light enters a glass prism from air at the first refracting surface, the light ray is. సో మనకు ఫస్ట్ ఇక్కడ లైట్ రే అనేది అంటే కాంతి కిరణం అనేది వచ్చి మనకి ఒక డెన్సర్ మీడియం అయినటువంటి అంటే మంచి మందంగా ఉన్నటువంటి గాజు దాంట్లోకి వెళ్ళిపోయింది, గ్లాస్లోకి. సో ఎయిర్ నుంచి దీనిలోకి వెళ్ళిపోయింది. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది? ఇది లంబం అండి, లంబం అంటే నార్మల్ లైన్ అంటే లంబం అభిలంబం వైపు వస్తుంది, అభిలంబం వైపు కదులుతుంది కదా. ఈడ పోవాల్సింది ఇటు వస్తుంది. సంపూర్ణ పరావర్తనం లేదు, అభిలంబం నుంచి దూరంగా వెళ్తుందా? లేదు, అభిలంబం వైపు వంగుతుంది, ఎస్, అభిలంబం వైపు జరుగుతుంది. ఓకే, సో ఆన్సర్ ఇది ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. యానకం పరమ వక్రీభవన గుణకం డాష్ యొక్క నిష్పత్తిగా ఉంటుంది. ఇది స్టాండర్డైజ్డ్ అయినటువంటి ఫార్ములా కాబట్టి ఫార్ములా ఏముంటుందండి? శూన్యంలో లేదా కాంతి వేగం మనకు ఎట్లా వస్తుంది? శూన్యంలో కాంతి వేగం మరియు యానకంలో కాంతి వేగం, ఎస్. సో మనకి ఇక్కడ ఇది అవ్వడం జరుగుతుంది, శూన్యంలో కాంతి వేగం బై యానకంలో కాంతి వేగం. When Newton placed a second inverted prism after the first one, the emergent beam obtained was. సో ఇక్కడ చూడండి, ఒక ప్రిజం తీసుకున్నాము, ఓకేనా. ఒక ప్రిజం తీసుకుంటే దీంట్లోంచి ఒక వైట్ లైట్ని కనుక పంపిస్తే అది విబ్జిఆర్గా విడిపోతుంది.
ఇదే విబ్జిఆర్ని కనుక మనం ఇంకో ప్రిజంలోకి పంపిస్తే ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ వైట్ కలర్ అనేది రావడం జరుగుతుంది. ఏదైతే మనం పంపించినామో అదే మనకు బయటికి రావడం జరుగుతుంది. ఎందుకు? ఇది రివర్స్ అయింది కాబట్టి ఇక్కడ పని కూడా రివర్స్ అవుతుంది. ఓకేనా? సో ఏమవుతుంది? తెల్లని కాంతి వస్తుంది. Which of the following correctly represents the sequence of colors observed on the screen when white light passes through a prism in its standard orientation? సో తెల్లని కాంతి దాని యొక్క ప్రామాణిక ధోరణిలో మనకు ఈ యొక్క పటకం గుండా పంపించినప్పుడు స్క్రీన్ పై గమనించగలిగేటటువంటి రంగుల క్రమాన్ని ఏమంటారు? ఏమంటారండి? దీన్ని విబ్జిఆర్ అనడం జరుగుతుంది. వయలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. VIBGYOR. సో అతి ఎక్కువగా విచలనం చెందేది వి అయితే అతి తక్కువగా వచ్చేది ఆర్. అది కూడా చెప్తా, ఇదే వీడియోలో ఉంటుంది. వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఇన్సిడెంట్ రే అండ్ ఎమర్జెంట్ రే ఆఫ్టర్ లైట్ పాసెస్ త్రూ ద టూ ప్యారలల్ ఆపోజిట్ ఫేసెస్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ గ్లాస్ ఫ్లాప్? సో దీర్ఘచతురస్రాకారం యొక్క గాజు పలక యొక్క రెండు సమాంతర వ్యతిరేక ముఖాల గుండా కాంతి ప్రసరించిన తర్వాత పతన కిరణము మరియు బహిర్గత కిరణం మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటి? ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటి? ఒకటి, బహిర్గత కిరణం అనేది పతన కిరణం దిశకు సమాంతరంగా ఉంటుంది లేదా కానీ ఉంటుంది కానీ కొద్దిగా పక్కవైపు మార్చబడుతుంది. ప్రధాన అక్షం మీద ఒక బిందువుకు అనుసరిస్తుంది. ఇక్కడ చూడండి, ఇప్పటిదాకా చదివారు కదా, దీనికి ఆన్సర్ చేయండి. ఏమవుతుంది? ఏమైంది? ఇన్సిడెంట్ కిరణం వచ్చింది, అది లంబం వైపు కదిలింది, తర్వాత అది మళ్ళీ ఇంకో ప్లేస్ నుంచి బయటికి వెళ్ళిపోయింది. ఓకే, కానీ దీని యొక్క లొకేషన్ కంటే కొద్దిగా పక్కకు జరిగి ఉంటుంది. సో బహిర్గత కిరణం అనేది పతన కిరణం దిశకు సమాంతరంగా ఉంటుంది. దీని యొక్క కిరణ దిశకు సమాంతరంగా ఉంటుంది కానీ కొద్దిగా పక్కకు జరపబడింది. ఎస్, సో ఇక్కడ రావాల్సింది కొద్దిగా పక్కకు జరపబడింది. ఇది మ్యాచ్ అయింది కాబట్టి దిస్ అవర్ ఆన్సర్. ప్రధానాక్షం మీద ఒక బిందువును అభిసరిస్తుందా? కాదు. పతన కిరణం యొక్క మార్గం ఏంటంటే తిరిగి పరావర్తనం చెందుతుందా? లేదు, రిఫ్లెక్ట్ అవ్వట్లేదుగా, స్ట్రైట్గా వెళ్ళిపోతుంది, రిఫ్లెక్ట్ అవ్వట్లేదుగా, కాబట్టి ఇది కాదు. లంబంగా ఉంటుందా? కాదు, ప్యారలల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ కరెక్ట్? కింద వాటిలో ఏది సరైంది కాదు. ఓకే, సో పతన కిరణము బహిర్గత కిరణం ఎల్లప్పుడూ సమాంతరంగా ఉంటుంది పట్టకంలో. ఓకే, సో ఇక్కడ మనం ఒక ప్రిజన్ తీసుకున్నామండి. ఓకే, ఈ ప్రిజన్లో ఇది కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది పతన కిరణము. సో ఇది ఇట్లా వెళ్ళిపోయింది. మరి మనకి ఇక్కడ అడిగింది ఇంకోటి బహిర్గత కిరణం. బహిర్గత కిరణం అంటే ఇది ఇటు పోయింది. ఈ రెండు ప్యారలల్గా ఉన్నాయా? ఈ రెండు ప్యారలలా? కాదు కదా, కాబట్టి ఇదే మన యొక్క ఆన్సర్. మరి మిగిలినవి కూడా చూద్దాం. తెల్లని కాంతిని ఉపయోగిస్తే విక్షేపణం చెందుతుంది. సో దీంట్లోంచి కనుక తెల్లని కాంతిని ఇస్తే ఇక్కడ ఏమైంది? విబ్జిఆర్ ఏర్పడ్డది, అంటే ఇది కరెక్టే. పతన కిరణం ఆధారం వైపు నుండి వస్తున్నప్పుడు బహిర్గత కిరణం పట్టకం యొక్క ఆధారం వైపు వంగి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది ఆధారం అంటే బేస్. ఇక్కడ బేస్ నుంచి వస్తున్నప్పుడు ఇది మనకు బేస్ వైపే బెండ్ అయి ఉంటుంది. కానీ బేస్ నుంచి వస్తున్నప్పుడు బేస్ వైపే బెండ్ అయి ఉంటుంది, కాబట్టి ఇది కూడా కరెక్టే. విచలనం యొక్క కోణం అనేది మనకి ఇక్కడ పతన కిరణం మరియు బహిర్గత కిరణం మధ్య కోణము. సో యాంగిల్ ఆఫ్ డీవియేషన్. మరి యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటే ఏముంది? యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటే ఏముంది? ఇక్కడ యాంగిల్ ఆఫ్ డీవియేషన్ దేనికి పతన కోణానికి అంటే పతన కిరణానికి మరియు బహిర్గత కిరణానికి మధ్య ఉండేది. ఎస్, ఇది కూడా కరెక్టే. కాబట్టి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఆన్సర్ ఏంటి? దాని ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. వైట్ లైట్ ఈజ్ ఇన్సిడెంట్ ఆబ్లిక్లీ ఆన్ ఏ గ్లాస్ ప్రిజం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ట్రూ? ఈ కింద వాటిలో తెల్లని కాంతి ఒక గాజు పట్టకం నుంచి వాలుగా పడిపోతే ఏది సత్యము? వెళ్ళిపోతే ఏమైంది? విబ్జిఆర్గా వెళ్ళిపోతుంది. ఓకే, సో ఎర్ర రంగు ఎక్కువ విచలనం. ఎక్కువ విచలనం అంటే ఎక్కువ బెండ్ అయి ఉండాలండి. ఎక్కువ బెండ్ అయితే ఎక్కువ విచలనాన్ని కలిగి ఉన్నట్టు. ఓకేనా? ఎక్కువ బెండ్ అయిందా చెప్పండి? ఎక్కువ బెండ్ అయిందా? నేను గ్యాప్ ఇచ్చింది దేనికి? మీరు కనీసం ఇమేజ్ అయినా చూసి ఆన్సర్ చేస్తారని. ఎక్కువ బెండ్ అయిందా? లేదు, తక్కువ బెండ్ అయింది, కాబట్టి ఇది కాదు. పట్టకం గుండా ప్రయాణించినప్పుడు ఉదారంగు వేగం అత్యల్పంగా ఉంటుంది. ఉదారంగా అంటే ఒక వైలెట్ అండి, అత్యల్పంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూడండి, ఒక స్ట్రైట్ రోడ్లో వెళ్తున్నప్పుడు స్పీడ్ ఎక్కువగా ఉంటుంది. అదే ఇట్లా కర్వ్ వచ్చింది అనుకోండి, ఓకేనా, ఇక్కడ నుంచి ఇక్కడ ఒక మలుపు వచ్చింది, ఇక్కడ నుంచి ఇంకో మలుపు ఇట్లా వచ్చింది అనుకోండి, మీరు స్పీడ్కి వెళ్తారా? వెళ్ళరు కదా, ఏం చేస్తారు? స్లో అవుతారు. అది వెహికల్ అయినా కాంతి అయినా అది కూడా అంతే. సో దాని యొక్క వేగం తక్కువగా ఉంటుంది. అండ్ సుధారంగు యొక్క వక్రీభవన గుణకం కనిష్టంగా ఉంటుంది. వక్రీభవనం అంటే ఏంటి? వంగి ప్రయాణించడం. ఇక్కడ ఒకసారి బెండ్ అయిందా, ఇక్కడ ఇంకోసారి బెండ్ అయిందా? ఎక్కువ బెండ్ అయింది కదా, ఎక్కువ బెండ్ అవుతుందంటే వక్రీభవన గుణకం ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ఇది కాదు. ఎరుపు రంగు యొక్క వక్రీభవన గుణకం కనిష్టంగా ఉంటుంది. తక్కువ బెండ్ అయితే తక్కువ వక్రీభవన గుణకం ఉంటుంది. ఎస్, ఇక్కడ తక్కువ బెండ్ అయింది కాబట్టి తక్కువ ఉంటుంది, కాబట్టి ఇది కూడా కరెక్టే.
సో ఆన్సర్ 2 4 అన్నాడు కాబట్టి 2 4 ఇది ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఒకసారి ఇంటే అర్థం కాదు, కనీసం 2 3 సార్లు వినాలి ఈ క్లాస్ను. వెన్ లైట్ రే పాసెస్ ఫ్రమ్ ఏ రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం ఇట్ డాష్. సో కాంతి కిరణం విరళ యానక నుండి సాంద్రత యానకానికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? విరళ యానకం నుంచి సాంద్రత యానకానికి అంటే రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియం, అక్కడ ఇమేజ్ కనిపిస్తుంది కదా, ఏమైంది? అది ఇట్లా వెళ్ళాల్సింది కాస్త దీని వైపు వచ్చింది. దీని వైపు వచ్చిందంటే ఏమవుతుంది? అభిలంబం వైపు వంగి ఉంటుంది. ద రిఫ్రాక్టివ్ ఇండిసెస్ ఆఫ్ అంటే ఇండెక్సెస్ ఆఫ్ వాటర్, గ్లాస్ అండ్ డైమండ్ ఆర్ 1.33, 1.5 అండ్ 2.42 రెస్పెక్టివ్లీ. లైట్ ట్రావెల్స్. నీరు, గాజు మరియు వజ్రం యొక్క వక్రీభవన గుణకాలు మనకు 1.33, 1.5, 2.42 అయితే కాంతి డాష్ ప్రయాణిస్తుంది. మాధ్యమం ఏదైనా అదే వేగంతో లేదు. వక్రీభవన గుణకం గనక పెరిగితే కాంతి వేగం తగ్గుతుంది, వక్రీభవన గుణకం తక్కువ ఉంటే కాంతి వేగం పెరుగుతుంది. ఇది నీరు, ఇది గాజు, ఇది వజ్రం. గాజులో ఎక్కువ ఉంటుందా? లేదు. నీటిలో ఎక్కువ ఉంటుంది. వజ్రంలో ఎక్కువ ఉంటుందా? కాదు, నీటిలో ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే దాని యొక్క వక్రీభవన గుణకం తక్కువగా. వక్రీభవన గుణకం అంటే ఎక్కువ బెండ్ అవ్వడం, వక్రీభవన గుణకం తక్కువ ఉంటే తక్కువ బెండ్ అవ్వడం. మనం చిన్న కర్వ్ వస్తే పెద్ద ప్రాబ్లం కాదని, ఇట్లు వస్తే బండి స్పీడ్లో బుజ్జా, మనం ఎక్కువ స్పీడ్లో ఉంటే ఇటు వెళ్ళిపోతాం. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. వెన్ ఏ లైట్ రే పాసెస్ త్రూ ఏ రెక్టాంగులర్ గ్లాస్ స్లాబ్ ద ఎమర్జెంట్ రేస్. ఇక్కడ ఈ ఎమర్జెంట్ రే ఏమవుతుంది? ఇన్సిడెంట్ రే ఏదైతే ఉందో అదే యాంగిల్తో ఇక్కడ అయి ఉన్నది, ఇక్కడ ఈ రెండు ఒకటే. స్థానభ్రంశం లేకుండా అభిలంబం వైపు వంగి ఉంటుందా? కాదు. పతన కిరణానికి సమాంతరంగా ఉంటుంది కానీ పక్కకు మారుతుంది. ఎస్, పతన కిరణానికి సమాంతరంగా ఉంటుంది కానీ కొద్దిగా దాని యొక్క రేంజ్ కాకుండా పక్కకు ఉంటుంది. పతన కిరణాన్ని లంబంగా ఉంటుంది, ఏముండదు. పతన కిరణం ఇట్లా వచ్చింది, దానికి లంబంగా ఇట్లా పోవాలి. ఇట్లా పోయిందా? కిందికి వచ్చింది. పతన కిరణం వరే అదే రేఖ వెంట, అంటే ఈ రేఖ ఇట్లా వచ్చింది, ఇదే రేఖ వెంట పోతే పోదు. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఒక దీర్ఘచతురస్రాకార గాజు పలక బహిర్గత కోణం కిరణం. చెప్పండి దీనికి ఆన్సర్ చెప్పండి. ఎట్లుంటది? అభిలంబం వైపు ఉంటుందా? ఎటుంటది? బహిర్గత కిరణం అడిగిందండి. ఇల్దాకర్ దాకా మనకేమొచ్చింది? చెప్పండి, ఇల్దాకర్ దాకా మనకేమొచ్చింది? చెప్పండి, ఇల్దాకర్ దాకా వక్రీభవనం దాంట్లో అడిగిండు. ఇక్కడ మనకు వచ్చింది బహిర్గత కిరణం. ఇంతసేపు సబ్జెక్ట్ చెప్పినా కాబట్టి ఆపిన, ఎందుకు మీరు ఆన్సర్ చేస్తారండి. ఏమవుతుంది? పతన కిరణాన్ని సమాంతరంగానే కదా, ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది. అరే ఇంతసేపు ఆపినాక కూడా మీరు ఆన్సర్ చేయకుండా ఎట్లా చెప్పండి? మీరు ఇంకా లెర్నింగ్ పొజిషన్లో ఉన్నారు. ఇంకొక 2 3 సార్లు వినండి ఈ వీడియో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్ అబౌట్ ద అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఈ కింద వాటిలో పరమ వక్రీభవన గుణకానికి సంబంధించి కింద వాటిలో ఏ సరైంది? పరమ వక్రీభవన గుణకం అంటే ఇందాక మనం చూసినా ఒకటేమో శూన్యంలో ఉండాలి, ఇంకోటేమో యానకంలో ఉండాలి. శూన్యంలో అంటే మనకు ఎట్లా వస్తుంది అంటే జనరల్గా వాటర్ తీసుకుంటే ఎన్ని కోస్ట్ 1.33 ఇల్లాకి ఇచ్చిండు. గ్లాస్ తీసుకుంటే, గాజు తీసుకుంటే 1.5 ఇచ్చిండు. వజ్రం తీసుకుంటే అంటే డైమండ్ తీసుకుంటే 2.42 వచ్చింది. అవునా? ఇలా క్వశ్చన్ చేసినాం కదా, ఏ రాసిన వేరేది ఏం లేదు, మ్యాచ్ పట్టుకురాలి ఆడ ఇచ్చిన. సో ఏమవుతుంది? కనీసం ఒకటి లేదా ఒకటి కంటే ఎక్కువ ఉంటుంది. ఒకటి కంటే తక్కువ ఉంటుందా? ఎల్లప్పుడు ఒకటి సమానమా? కాదు, ఈ కండిషన్స్లో అవ్వట్లేదు. ఎల్లప్పుడు ఒకటి కంటే ఎక్కువ ఉంటుందా? ఓకే, ఇది ఒకటి పక్కన పెడదాం, ఎందుకంటే మ్యాక్సిమం కనిపిస్తుంది కదా. రుణాత్మకంగా ఎప్పుడు ఒకటి కంటే తక్కువ కాదు, ఇదే ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఇక్కడ చూడండి, డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంలోకి అంటే సాంద్రత యానకం నుంచి విరళ యానకంలోకి వచ్చినప్పుడు ఏ సంబంధించి బి యొక్క వక్రీభవన గుణకం ఏమవుతుంది? ఓకే, ఏమవుతుంది? లేదు, దాని యొక్క ప్రమాణం అడిగిండు. నో యూనిట్ మీటర్ స్క్వేర్. సో వక్రీభవన గుణకం అంటే కాంతి వేగము మనకు శూన్యంలో ఉంటుంది, మాధ్యమంలో ఉంటుంది. కాంతి వేగాన్ని మనం మీటర్/సెకండ్ ఇది క్యాన్సిల్ అయిపోతే 0 ఉంటుంది. 0 అంటే నో యూనిట్ లేదా యూనిట్ లెస్ అనడం జరుగుతుంది, అంటే ఎటువంటి ప్రమాణం లేదు, ప్రమాణ రహితం అనడం జరుగుతుంది. ద అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఏ మీడియం ఈజ్ డిపెండ్ యాజ్. సో ఒక యానకం యొక్క పరమ వక్రీభవన గుణకం ఈ విధంగా నిర్వచించబడింది. ఏ విధంగా నిర్వహిస్తారండి? శూన్యంలో కాంతి వేగం బై యానకంలో కాంతి వేగం. సో శూన్యంలో కాంతి వేగం మరియు యానకంలో కాంతి వేగం నిష్పత్తిగా. సో ఆన్సర్ ఆప్షన్ డి. ఇక్కడతోటి మనకు ఆ యొక్క డేటా అయిపోయిందండి. ఏంటిది? రీఫ్రాక్షన్ అయిపోయింది. రీఫ్రాక్షన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం స్టార్ట్ చేయబోతున్నాం లెన్స్. ఓకేనా? కటకాలకు సంబంధించినటువంటి డేటా. కటక సామర్థ్యం ఏంటిది? కటకంలో మనకు ముందు నుంచి వెళ్తా అట్లా, వెనక నుంచి వెళ్తా అట్లా, ప్రతిబింబం యాడ్ ఏర్పడుతుంది, దాని రూపాలు ఎట్టుంటాయి, ఓకేనా? అవన్నీ కూడా
అవన్నీ కూడా వస్తాయి, గుర్తుపెట్టుకోవాలి. లెట్స్ స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ క్లాస్లో. అప్పటి వరకు ఈ వీడియోని మళ్ళీ కూడా టైమ్స్ వాచ్ చేయండి. ఒకసారి చూస్తే అర్థం కాదు, 2-3 సార్లు చూడాల్సిందే. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా యొక్క గ్రూప్ దాంట్లో జాయిన్ అవ్వండి. అండ్ దాంతోపాటు సిబిటి టెస్ట్ సిరీస్ కూడా కావాలనుకున్న వాళ్ళు జాయిన్ అయిపోండి. ఒక ఫ్రీ మార్క్ టెస్ట్ ఉంది, రాసి పడేయండి. నచ్చితేనే తీసుకోండి, లేకపోతే మీ యొక్క ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.